ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడాలి అన్నా, మీకు నోటిఫికేషన్స్గా రావాలి అన్నా ఇప్పుడే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూ ఆల్. ఫ్రెండ్స్, ఆర్టికల్స్ సిరీస్లో భాగంగా మన లాస్ట్ వీడియోలో యాన్ని ఎక్కడ యూజ్ చేయాలో నేర్చుకున్నాం కదా. ఇవాళ ఈ వీడియోలో డెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి దా యొక్క యూసేజ్ గురించి తెలుసుకుందాం. ఆర్టికల్స్ అన్నింటిలో ఇది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి చాలా క్లియర్గా, ఈజీగా, క్లారిటీగా అందరికీ అర్థమయ్యే సులభమైన రీతిలో ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. మీకు ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. యూసేజ్ ఆఫ్ డెఫినిట్ ఆర్టికల్ ద. యూసేజ్ ఆఫ్ డెఫినిట్ ఆర్టికల్ ద. ఫస్ట్ యూసేజ్, బిఫోర్ యూనిక్ థింగ్స్ ఇన్ నేచర్. యూనిక్ థింగ్స్ ముందు మనకు నేచర్లో అవైలబుల్గా ఉండే యూనిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, యూనిక్ అంటే దెర్ ఈస్ నో సెకండ్, అంతే, ఓన్లీ ఒకటే ఉంటుంది ఈ ప్రపంచం మొత్తం మీద. ఈ యూనివర్స్లో ఒకటే ఉంటుంది, దెర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ దట్ ఈస్ యూనిక్ థింగ్. వాటికి ముందు కంపల్సరీగా దా ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద సన్, ఒకే సన్ ఉంటాడు, దెర్ ఈస్ నో ఆల్టర్నేటివ్, దట్ ఈస్ యూనిక్ థింగ్. ద సన్, ద మూన్, ద స్టార్స్, ద గ్యాలక్సీ, ద మిల్కీ వే, ఎట్సెట్రా. అలాగే సెకండ్ యూసేజ్ ఏంటి అంటే, టు టాక్ అబౌట్ అ పర్టికులర్ పర్సన్స్ ఆర్ థింగ్స్. పర్టికులర్ పర్సన్స్ కానీ థింగ్స్ కానీ వాటి గురించి మనం పర్టికులర్గా మాట్లాడేటప్పుడు కంపల్సరీగా దా అనేది ఉపయోగించాలి. ఎందుకంటే దా అనేది అది అని అర్థం, అంటే పాయింట్అవుట్ చేస్తాం అనమాట. డెఫినెట్గా మనం ఏదో పాయింట్అవుట్ చేసి చూపిస్తాం కాబట్టి దీన్ని డెఫినెట్ ఆర్టికల్ దా అంటారు. ద మ్యాన్ యు మెట్ ఎస్టర్డే ఈజ్ మై అంకుల్. ద మ్యాన్ అంటే పర్టికులర్గా తెలుసు, ఎవరైతే నిన్న నువ్వు కలిసావో ఈజ్ మై అంకుల్. ద ఉమెన్ యూ సా అట్ ద మార్కెట్ ఈజ్ మై మదర్. నిన్ను ఎవరినైతే చూసావో దట్ పర్టికులర్ ఉమెన్. సో కాబట్టి ద ఉమెన్ అంటే పర్టికులర్ పర్సన్ గురించి కానీ థింగ్ గురించి కానీ మాట్లాడేటప్పుడు ఆ పర్సన్స్కి ముందు, ఆ థింగ్స్కి ముందు ద కంపల్సరీగా యూజ్ చేయాలి. యూసేజ్ 3, ఇన్ ఎ స్టోరీ వెన్ ఎ నౌన్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం we need to use a before that noun. When the same noun repeated second time, the is used before that noun. ఎప్పుడైనా ఒక స్టోరీలో నౌన్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కంపల్సరీగా దానికి ముందు ఫస్ట్ టైం ఏ ఉపయోగించాల్సి వస్తుంది. ఆ నౌన్ ఇక ఎన్నిసార్లు ప్యాసేజ్లో రిపీట్ అయినా సరే, సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం, ఫోర్త్ టైం, కంపల్సరీగా దానికి ముందు ద అనేది ఉపయోగించాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎడిటింగ్ ద ప్యాసేజ్లో ఈ పర్టికులర్ పాయింట్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వన్స్ దేర్ లివ్డ్ ఏ కింగ్. ఫస్ట్ టైం ఆ నౌన్ని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఏ కింగ్ అని చెప్పాలి. ఆ కింగ్ ఎన్నిసార్లు రిపీట్ అయినా సరే దానికి ముందు ద ఉపయోగించాలి. ద కింగ్ హ్యాడ్ 4 sons. ఇంకా ఎక్కడొచ్చినా థర్డ్ టైం వచ్చినా కూడా ద. ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు దానికి ముందు ఏ ఉపయోగించాలి, సెకండ్ టైం ఆ పర్టికులర్ కింగ్ అని చెప్తాం, ఓకేనా. ద అంటే డెఫినెట్గా మనకు తెలుసు ఏ కింగో. సో కాబట్టి ద కింగ్ హ్యాడ్ 4 sons. ఫర్ ఎగ్జాంపుల్, ఐ నో ఏ డాక్టర్. నాకు ఒక డాక్టర్ తెలుసు. హీ ఈజ్ ద డాక్టర్ హూమ్ ఐ మెట్ ఎస్టర్డే. ఇతనే నేను కలిసిన డాక్టర్. అంటే సెకండ్ టైం పర్టికులర్గా చెప్తాం కాబట్టి దా అనేది ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే ఫోర్త్ యూసేజ్ చూడండి, టు టాక్ అబౌట్ పర్సన్స్ ఆర్ థింగ్స్ మెన్షన్డ్ ఫర్ ద సెకండ్ టైం. సేమ్ యాజ్ యూజువల్ ఒకేలా ఉంటుంది, థర్డ్ యూసేజ్ లాగే ఉంటుంది. కాకపోతే అది స్టోరీలో, ఇది నార్మల్గా సింగిల్ సెంటెన్సెస్లో. ఐ మెట్ ఏ గర్ల్. నేను ఒక అమ్మాయిని కలిశాను. ద గర్ల్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. అంటే సెకండ్ టైం పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాడు కాబట్టి ఏ అమ్మాయిని అయితే కలిసానో ఆ అమ్మాయి చాలా బ్యూటిఫుల్ అని అర్థం అనమాట. అంటే సెకండ్ టైం రిపీట్ అయితే అదే నౌను దా ఉపయోగించాలి. ఐ వెంట్ టు ఏ హోటల్. ద హోటల్ ఈజ్ వెరీ హాట్. ఫస్ట్ టైం ఏ హోటల్ అని చెప్పాడు, అదే హోటల్ సెకండ్ టైం రిపీట్ అయినప్పుడు ద హోటల్ ఈజ్ వెరీ హాట్ అని చెప్పాడు. ఇది ఫోర్త్ యూసేజ్. యూసేజ్ 5, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సీస్, రివర్స్, ఓషన్స్, డెజర్ట్స్, planets, stars, canals, channels, mountain ranges, group of islands, continents, plains, plateaus, waterfalls, gulfs, valleys, volcanoes, etc. ఇక్కడ పైన మెన్షన్ చేసిన ప్రతి ఒక్క దానికి ముందు కంపల్సరీగా డెఫినెట్ ఆర్టికల్ ద అనేది ఉపయోగించాల్సి ఉంటుంది. ద రెడ్ సీ, ద బే ఆఫ్ బెంగాల్, ద గోదావరి, ద కృష్ణ, the Pacific, the Indian Ocean, the Sahara Desert,
ద థార్ డెజర్ట్, ద సన్, ద మూన్, ద వీనస్, ద పనామా కెనాల్, ద సూయేజ్ కెనాల్. ఇలాగా పైన గ్రీన్ కలర్లో మెన్షన్ చేసిన ప్రతి ఒక్క వాటి ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దాని ఉపయోగించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద బ్రిటిష్ ఛానల్, ద హిమాలయాస్, ద అరావళీస్, ద లక్షద్వీప్, ద అండమాన్, ద ఏషియా, ద యూరోప్, ద ఆఫ్రికా, ద గంగా సింధు, ద డెక్కన్ ప్లాట్యూ, ద టిబెటియన్, ద ఏంజల్ ఫాల్స్, ద నయగరా ఫాల్స్, ద పర్షియన్ గల్ఫ్, ద అరకు వ్యాలీ, ద కాశ్మీర్, ద ఫ్యూజియామా, ద ఇట్నోవా ఎట్సెట్రా. వీటన్నిటికి ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దాని ఉపయోగించాలి. సిక్స్త్ యూసేజ్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్, ద రామాయణ, ద మహాభారత, ద బైబిల్, ద ఖురాన్, ద గీత ఎట్సెట్రా. హోలీ బుక్స్కి ముందు కూడా కంపల్సరీగా డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగించాలి. సెవెంత్ యూసేజ్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ బాడీ పార్ట్స్, మన బాడీ పార్ట్స్లో ఓకేనా వాటికి ముందు కూడా దా ఉపయోగించాలి. ద బ్రెయిన్, ద హెడ్, ద నోస్ ఎట్సెట్రా. బిఫోర్ ద డైరెక్షన్స్ ముందు కూడా కంపల్సరీగా దా ఉపయోగించాలి. ద నార్త్, ద ఈస్ట్, ద వెస్ట్, ద సౌత్ ఎట్సెట్రా. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ట్రైన్స్, షిప్స్, ఏరోప్లేన్స్, ట్రైన్స్ ముందు కానీ షిప్స్ ముందు, ఏరోప్లేన్స్ ముందు, వీటికి ముందు కూడా కంపల్సరీగా దా ఉపయోగించాల్సి ఉంటుంది. ద గోదావరి ఎక్స్ప్రెస్, ద టైటానిక్, ద జెట్ ఎయిర్వేస్ ఎట్సెట్రా. అలాగే 10th యూసేజ్, బిఫోర్ ద న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్, ద హిందూ, ద ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎట్సెట్రా. అలాగే ద డెక్కన్ క్రానికల్ ఎట్సెట్రా. వీటికి ముందు కూడా న్యూస్ పేపర్స్ ముందు, మ్యాగజైన్స్ ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే 11th యూసేజ్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ వార్స్ ఆర్ బ్యాటిల్స్, యుద్ధాల ముందు, ద బ్యాటిల్ ఆఫ్ వాటర్లూ, ద బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎట్సెట్రా. యుద్ధాల ముందు కాదు, బ్యాటిల్స్ ముందు కూడా కంపల్సరీగా డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగించాలి. అలాగే 12th యూసేజ్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్, డ్యామ్స్, ద పోలవరం ప్రాజెక్ట్, ద నాగార్జున సాగర్ ఎట్సెట్రా. డ్యామ్స్ ముందు, ప్రాజెక్ట్స్ ముందు కూడా కంపల్సరీగా ఆర్టికల్ దా ఉండాలి. అలాగే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజియమ్స్, లైబ్రరీస్, మ్యూజియమ్స్ ముందు, లైబ్రరీస్ ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ ద అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద సాలార్జంగ్, ద సెంట్రల్ లైబ్రరీ ఎట్సెట్రా. అండ్ 14th యూసేజ్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ యూనివర్సిటీస్, యూనివర్సిటీస్ యొక్క నేమ్స్ ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద ఆంధ్ర యూనివర్సిటీ, ద విఎస్ యూనివర్సిటీ, ద ఎస్వియు యూనివర్సిటీ. వీటన్నిటికి ముందు కూడా మనం కంపల్సరీగా డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగించాలి. అలాగే 15th యూసేజ్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, అంటే ద భారతీయ జనతా పార్టీ, ద ఐఎన్సి ఎట్సెట్రా. అలాగే 16th యూసేజ్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ కింగ్డమ్స్, రాజ్యాల ముందు, ద మొఘల్ ఎంపైర్, ద కింగ్డమ్ ఆఫ్ అశోక ఎట్సెట్రా. అలాగే 17th యూసేజ్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ బ్యాంక్స్, గేమ్స్ మీట్, బ్యాంక్స్ ముందు, అలాగే గేమ్స్ మీట్ ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగించాలి. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ద ఒలింపిక్ గేమ్స్ ఎట్సెట్రా. అలాగే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ పబ్లిక్ బిల్డింగ్స్, హిస్టారికల్ బిల్డింగ్స్, పబ్లిక్ బిల్డింగ్స్, హిస్టారికల్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నావో వాటి ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద పార్లమెంట్, ద అసెంబ్లీ, ద సెక్రటేరియట్, ద తాజ్ మహల్, ద రెడ్ ఫోర్ట్, ద చార్మినార్ ఎట్సెట్రా. ఈ పబ్లిక్ బిల్డింగ్స్, హిస్టారికల్ బిల్డింగ్స్ ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగించాలి. 19th యూసేజ్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ పార్క్స్, హోటల్స్, పార్క్స్కి ముందు, హోటల్స్కి ముందు కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగించాలి. ద చిల్డ్రన్స్ పార్క్, ద తాజ్ హోటల్ ఎట్సెట్రా. అలాగే 20th యూసేజ్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హానరరీ టైటిల్స్, అంటే మర్యాదపూర్వకంగా ఇచ్చే టైటిల్స్ కానీ అవార్డ్స్ కానీ వాటికి ముందు కూడా మనం ద డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద కింగ్, హయ్యర్ అథారిటీస్, ద కింగ్, ద ప్రిన్సిపల్, ద ప్రైమ్ మినిస్టర్, ద గవర్నర్, ద చీఫ్ జస్టిస్, ద భారతరత్న, ద పద్మభూషణ్ ఎట్సెట్రా. హానరరీ టైటిల్స్కి, అవార్డ్స్కి ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే 21 యూసేజ్,
బిఫోర్ ద హిస్టారికల్ ఈవెంట్స్. హిస్టారికల్ చారిత్రాత్మకంగా జరిగే సంఘటనల ముందు కూడా మనం ఈ ఈవెంట్స్ ముందు కూడా మనం కంపల్సరీగా డెఫినెట్ ఆర్టికల్ దాని ఉపయోగించాలి. ద రిపబ్లిక్ డే, ద ఇండిపెండెన్స్ డే ఎట్సెట్రా. అలాగే 22th యూసేజ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు కూడా మనం సంగీత వాద్యాలు, సంగీత పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటికి ముందు కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద గిటార్, ద వీణా, ద తబ్లా ఎట్సెట్రా. యూసేజ్ 23rd బిఫోర్ ఆర్డినల్ నెంబర్స్. ఆర్డినల్ నెంబర్స్ ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్, ద సెకండ్, ద లాస్ట్, ద నెక్స్ట్ ఎట్సెట్రా. అలాగే యూసేజ్ 24 బిఫోర్ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్. సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద రేడియో, ద బల్బ్, ద టెలివిజన్ ఆర్ ద టెలిస్కోప్ ఎట్సెట్రా. యూసేజ్ 25th బిఫోర్ సూపర్లేటివ్ డిగ్రీస్. సూపర్లేటివ్ డిగ్రీస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనకు సూపర్లేటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, పాజిటివ్ డిగ్రీ ఉన్నాయి కదా. అలాగా సూపర్లేటివ్ డిగ్రీ ఎక్కడైతే వస్తుందో వాటికి ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దాన్ని కంపల్సరీగా యూజ్ చేయాలి. ఎస్టీ ఉంది అంటే ఖచ్చితంగా దానికి ముందు దా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద బిగ్గెస్ట్, ద టాలెస్ట్, ద హైయెస్ట్, ద గ్రేటెస్ట్ ఎట్సెట్రా. ఈ ఈఎస్టీ అంటే సూపర్లేటివ్ డిగ్రీ ఉంది అంటే దానికి ముందు కంపల్సరీగా డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూజ్ చేయాలి. అలాగే యూసేజ్ 26 బిఫోర్ ద పీపుల్ ఆఫ్ ఎ నేషన్. ఆ పీపుల్ యొక్క నేషన్స్ గురించి మెన్షన్ చేసేటప్పుడు కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ద ఇండియన్స్, ద అమెరికన్స్, ద బ్రిటిష్, ద కెనడియన్స్ ఎట్సెట్రా. పీపుల్ ఆఫ్ నేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు కూడా కంపల్సరీగా మనం డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూజ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి ఈ యూసేజెస్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా గమనించండి. యూసేజ్ 27 బిఫోర్ కంపారిటివ్ డిగ్రీస్ ఇన్ ఎ సెలెక్టివ్ కేసెస్. ఏదైనా రెండున్నప్పుడు మనం ఒకదాని గురించి సెలెక్ట్ చేసుకొని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, అలాగే ఆ ఒక్క పర్సన్ని కంపేర్ చేసేటప్పుడు, ఇద్దరి మధ్యలో ఇద్దరిని తీసుకొని ఆ ఇద్దరిలో ఒకరినే కంపేర్ చేసేటప్పుడు, అది కూడా కంపారిటివ్ డిగ్రీ యూజ్ చేసేటప్పుడు డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగించాలి. కంపారిటివ్ డిగ్రీ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, ఈఆర్ వస్తుంది లాస్ట్లో. ఈఆర్ గ్రేటర్, క్లవరర్, టాలర్, అలాగే ఈఆర్ వస్తే కంపల్సరీగా దాన్ని కంపారిటివ్ డిగ్రీ అంటారు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ 1 హీ ఈజ్ ద వైజర్ ఆఫ్ ద 2 బాయ్స్. ఇద్దరి బాయ్స్లో తను చాలా వైజర్, అతను ఒక్కడే వైజర్ అని అర్థం. ద వైజర్, వైజర్ అనేది కంపారిటివ్ డిగ్రీ. ఆ కంపారిటివ్ డిగ్రీ ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగించాలి. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, షీ ఈజ్ ద డార్కర్ ఆఫ్ ద 2 గర్ల్స్. ఇక్కడ 2 గర్ల్స్ ఉన్నారు. ఆ 2 గర్ల్స్ని తీసుకొని ఒకరినే కంపేర్ చేస్తున్నారు కాబట్టి విత్ కంపారిటివ్ డిగ్రీ షీ ఈజ్ ద డార్కర్. డార్కర్ అనేది ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ, దానికి ముందు డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగించాడు. అలాగే పావని ఈజ్ ద క్లవరర్ ఆఫ్ ద 2 సిస్టర్స్. ఇక్కడ 2 సిస్టర్స్ ఉన్నారు. ఆ 2 సిస్టర్స్లో పావని చాలా క్లవరర్ అని చెప్పడానికి ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగించాలి. పావని ఈజ్ ద క్లవరర్ ఆఫ్ ద 2 సిస్టర్స్. 2 సిస్టర్స్లో పావని చాలా క్లవరర్. ఇక్కడ చూడండి, క్లవరర్ అనేది కంపారిటివ్ డిగ్రీ, దానికి ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే యూసేజ్ 28 బిఫోర్ డబుల్ కంపారిటివ్ డిగ్రీస్. ఒక సెంటెన్స్లో 2 కంపారిటివ్ డిగ్రీస్ యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు వాటికి ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద హయ్యర్ యు గో ద కోల్డర్ ఇట్ గెట్స్. ఇక్కడ చూడండి, హయ్యర్ ఒక కంపారిటివ్ డిగ్రీ, కోల్డర్ ఒక కంపారిటివ్ డిగ్రీ. ఇలాగ ఒకే సెంటెన్స్లో 2 కంపారిటివ్ డిగ్రీస్ యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు వాటికి ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. సెకండ్ ఎగ్జాంపుల్, ద మోర్ యు వర్క్ ద మోర్ యు గెట్. ద బెటర్ యు రీడ్ ద బెటర్ యు బికమ్. ద మోర్ ఐ ఎర్న్ ద లెజర్ ఐ స్పెండ్. ఇలాగా డబుల్ కంపారిటివ్ సెంటెన్సెస్ కనుక వస్తే వాటికి ముందు ఆ 2 కంపారిటివ్ డిగ్రీస్కి ముందు డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగించాలి. అలాగే యూసేజ్ 29 బిఫోర్ అన్ అడ్జెక్టివ్ టు ఇండికేట్
ఏ గ్రూప్, ఒక గ్రూప్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, అంటే ఆ గ్రూప్లో చాలామంది పీపుల్స్ ఉంటారు, అది కూడా అడ్జెక్టివ్ అయి ఉండాలి. బిఫోర్ అన్ అడ్జెక్టివ్ టు ఇండికేట్ ఏ గ్రూప్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దానికి ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దాని ఉపయోగించాల్సి ఉంటుంది. ద రిచ్ అంటే నాట్ ఓన్లీ వన్ పర్సన్, అంటే ఆల్ రిచ్ పీపుల్. ద బ్లైండ్, ఆల్ ద బ్లైండ్ పీపుల్. ద పూర్, ఆల్ ద పూర్ పీపుల్. ద నీడీ, ఆల్ నీడీ పీపుల్. ద స్ట్రాంగ్, ఆల్ స్ట్రాంగ్ పీపుల్. ద బ్రేవ్, ఆల్ బ్రేవ్ పీపుల్. ఇలాగా. సో ఇవి అడ్జెక్టివ్స్ యాక్చువల్లీ. ఈ అడ్జెక్టివ్స్ నాట్ ఓన్లీ రిఫర్స్ టు వన్ పర్సన్, ఇట్ బిలాంగ్స్ టు ఆల్ ద గ్రూప్. ద రిచ్ అంటే నాట్ ఓన్లీ 1 and 2, ఆల్ రిచ్ పీపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అర్థం. ఇలాగా అందరి గురించి చెప్పేటప్పుడు అడ్జెక్టివ్ వాటికి ముందు డెఫినెట్ ఆర్టికల్ దాని ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే యూసేజ్ 30, బిఫోర్ లాంగ్వేజెస్ టు ఇండికేట్ ఎ గ్రూప్. లాంగ్వేజెస్కు గురించి చెప్పేటప్పుడు కూడా, అంటే ఆ పర్టికులర్ లాంగ్వేజ్ ఒక గ్రూప్ ఆఫ్ లాంగ్వేజ్ పీపుల్, వాటికి ముందు కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద ఇంగ్లీష్, ఆల్ ఇంగ్లీష్ పీపుల్. ద తెలుగు, ఆల్ తెలుగు పీపుల్. ద ఫ్రెంచ్, ఆల్ ఫ్రెంచ్ పీపుల్. ద హిందీ, ఆల్ హిందీ పీపుల్. ఇలాగా. సో పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ యొక్క లాంగ్వేజెస్ గురించి చెప్పేటప్పుడు కంపల్సరీగా మనం డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే యూసేజ్ 31, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సమ్ కంట్రీస్, యూనియన్స్ విత్ దేర్ అబ్రివేషన్స్. కొన్ని కంట్రీస్ని రిఫర్ చేసేటప్పుడు, అలాగే కొన్ని యూనియన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాటి అబ్రివేషన్స్ ముందు కూడా ఈ డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏ అబ్రివేషన్. ద యునైటెడ్ కింగ్డమ్స్, యూకే అంటే 2 ఉంటుంది, బ్రిటన్ అండ్ ఇంగ్లాండ్. అలాగే ద యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లికన్స్, యుఎస్ఎస్ఆర్, వీటికి ముందు కూడా ద ఉపయోగించాలి. అలాగే ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ. అలాగే ద నెదర్లాండ్స్, ద వెస్ట్ ఇండీస్ ఎట్సెట్రా. ఇలా కొన్ని కంట్రీస్ యొక్క యూనియన్స్ ముందు, వాటి అబ్రివేషన్స్ ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగించాలి. అలాగే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఫ్యామిలీస్, సమ్ రెప్యూటెడ్ ఫ్యామిలీస్ ఉంటుంది. సో వెల్ నోన్ ఫ్యామిలీస్, రెప్యూటెడ్ ఫ్యామిలీస్, ఆ ఫ్యామిలీస్కి ముందు కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద టాటాస్, ద బిర్లాస్, ద అంబానీస్ ఎట్సెట్రా. ఇలాగ ఫ్యామిలీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగిస్తారు. అలాగే యూసేజ్ 33, టు కంపేర్ ఏ పర్సన్ ఆర్ ఎ ప్లేస్ విత్ అనదర్ గ్రేట్ పర్సన్ ఆర్ ఎ ప్లేస్. ఏదైనా ఒక పర్సన్ని, ప్లేస్ని వేరే ఒక గ్రేట్ పర్సన్ ఆర్ అ గ్రేట్ ప్లేస్తో పోల్చేటప్పుడు మనం కంపల్సరీగా ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగించాలి. హియర్ ద గ్రేట్ పర్సన్ ఆర్ ప్లేస్ బికమ్స్ కామన్ నౌన్. సో అది కాస్త కామన్ నౌన్ అవుతుంది. యాక్చువల్లీ నేమ్స్కి ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగించకూడదు, కానీ ఇక్కడ కంపారిజన్ చేసేటప్పుడు వేరే వాళ్ళతో వాటికి ముందు డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, కాళిదాస ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. రవి ఈజ్ ద టెండూల్కర్ ఆఫ్ అవర్ టీమ్. ముంబై ఈజ్ ద మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. ఇక్కడ కాళిదాసుని షేక్స్పియర్తో పోల్చాడు, అలాగే రవిని టెండూల్కర్తో పోల్చాడు, ముంబైని ద మాంచెస్టర్తో పోల్చాడు. ఇలాగా ఒక పర్సన్ ఆర్ ప్లేస్ని వేరే యొక్క అనదర్ గ్రేట్ పర్సన్ ఆర్ ప్లేస్తో పోల్చి చెప్తే, కంపారిజన్ చేసి చెప్పేటప్పుడు కూడా మనం ఆ పర్సన్ యొక్క ముందు డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగించాలి. హియర్ షేక్స్పియర్, టెండూల్కర్, మాంచెస్టర్ బికమ్స్ కామన్ నౌన్. కామన్ నౌన్స్ అయిపోతాయి. యాక్చువల్లీ ఇవి ప్రాపర్ నౌన్స్. ఇవి కంపేర్ చేస్తూ వాటికి ముందు దా కనుక పెడితే అవి కామన్ నౌన్స్ అయిపోతాయి. వీటికి ముందు కూడా మనం కంపల్సరీగా డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగించాలి. ఫ్రెండ్స్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ వేర్ టు యూస్ ద డెఫినెట్ ఆర్టికల్ ద. చూస్తూనే ఉండండి ఆర్టికల్ సిరీస్లో భాగంగా మా నెక్స్ట్ వీడియో కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ గ్రామర్ అప్డేట్స్. హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్.